భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, ఎక్కడైనా రైతులకు ప్రజలకు అన్యాయం జరిగితే ముందుండి పోరాటం చేస్తుందని, అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కమల పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన జలదంకిలోని బీజేపీ కార్యాలయంలో ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా మండల నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో కూడా నిర్వహించామని అన్నారు. మండల స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా రైతులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురైన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. రైతులకు ఎలాంటి పంట నష్టం జరిగి ఉన్నా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగి ఉన్నా బీజేపీ పార్టీ దృష్టికి తీసుకువస్తే ముందుండి వారికి సహాయం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఆమె వివరించారు. ప్రస్తుతం యూరియా పంపిణీపై కొంత సందిగ్ధత నెలకొని ఉందని, ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ మండల గ్రామ స్థాయిలో పర్యటించి ప్రజలకు రైతులకు సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన నాయకులందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో సైతం ప్రవాస యోజన కార్యక్రమాలు చేపట్టి పార్టీని అభివృద్ధి చేయడంతో పాటు కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముడి కిషోర్ రెడ్డి, జలదంకి ఎంపీటీసీ కొట్టిపోయిన మాధవరావు, కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు చల్లా హనుమారెడ్డి, బీజేపీ నాయకులు వంటి రాకేష్, కంచర్ల శరత్ కుమార్, బలభద్ర ప్రభాకర్, నేలపాటి ముసలయ్య, మాతిన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న సమావేశం ఇది. కార్యకర్తలందరూ కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు పర్యటించి ప్రతి కార్యకర్తలు కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం, పార్టీలో జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు డెవలప్మెంట్స్ ఎలా చేస్తే బాగుంటుంది. ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ప్రతి కార్యకర్తకి ఇచ్చే విధంగా కూడా ఒకటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే ఎవరైనా కారు కొనుక్కునే వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి సబ్సిడీలు ఇప్పించే విధంగా దీని ఒక కార్యక్రమంగా మా అంతర్గత విషయాలు కూడా పార్టీలో పది కార్యకర్తల్ని పైకి తీసుకొచ్చే విధంగా, కార్యకర్తకి కానీ ఇబ్బంది జరిగినట్లయితే అది ఏమైనా సరే నిలబడి మనం కార్యకర్తని నిలబెట్టుకోవడం కోసం పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రతి కార్యకర్త అభివృద్ధి కావాలి. ఫస్ట్ రేపు రాబో సంస్థాగత ఎలక్షన్స్, స్థానికంగా కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక ఎలక్షన్స్ రేపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీలు మొత్తం కూడా మున్సిపాలిటీలు మొత్తం ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో కూడా మా రాష్ట్ర పార్టీ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మేము ముందుకు పోవడానికి, అందరం కూడా పోటీ చేయడానికి కూడా సంసిద్ధులను కూడా తయారు చేస్తున్నాము. దీనికి గాను పార్టీ అందరినీ బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మా వాళ్ళు కూడా 2-3 విషయాలు చెప్పున్నారు. యూరియా లోటు ఉంది అంటున్నారు. ఎన్ని వస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఎంతమందికి ఇస్తున్నారు? ప్రతి రైతు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన తుఫానుకి చాలా ఎకరాలు దెబ్బతిన్నాయి. ఇవి కూడా అందరినీ సందర్శించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగితే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. దీన్ని ప్రభుత్వాన్ని దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదుకోవడానికి, ముందుకు తీసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. ఈ విషయాలన్నీ చర్చించుకోవడం కోసం ఈరోజు ఈ ప్రవాస యోజన అనేది మేము జరుపుకుంటున్నాం. జై హింద్, జై భారత్.
ఎంతసేపు